अंदर फर्स्ट माउथ में फिंगर बैठने माउथ में फिंगर डालो तू माउथ में फिंगर डाल आवाज नहीं करना నేను స్టోరీ చెప్తున్నాను కదా స్టోరీ చెప్తున్నానా స్టోరీలో ఏమేమి చెప్తున్నానో ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి సరేనా నేను ఇప్పుడు మంచిగా ఏ స్టోరీ చెప్పాలి ఒక కాకి కథ చెప్తా సరేనా అనగనగా ఒక కాకి ఉందంట కాకి ఎట్లా అరుస్తుంది చెప్పండి కాకి ఎట్లా అరుస్తుంది ఎట్లా అరుస్తుంది వెరీ గుడ్ అయితే ఆ కాకి పిల్ల రెండు ఉన్నాయంట ఒకరోజు వాళ్ళ అమ్మ కాకి అందంట బయటికి పోయి తినడానికి ఏమన్నా తీసుకొని వస్తా నువ్వు అల్లరి పనులు చేయకుండా బిందెలో వాళ్ళ మమ్మీ నీళ్ళు పట్టి పెట్టింది అనమాట వాళ్ళ అమ్మ ఏం చేసింది నీళ్లు నింపి పెట్టింది నీళ్లు నింపి పెట్టారంట నువ్వు నీళ్ళనే చల్లేయదు మనకు నీళ్ళు చాలా అవసరం కదా పిల్లలు మనకు కూడా అవసరమే కదా వాళ్ళకు కూడా అవసరం అనమాట అయితే వాళ్ళమ్మ నీళ్లు చల్లేయకుండా వాటిని అట్లనే ఉంచు నువ్వు అల్లరి పనులు చేయకుండా శ్రద్ధ మంచిగా బుద్ధిగా ఉండు ఇంట్లో నేను ఏమన్నా మనం తినడానికి తీసుకొస్తాని వాళ్ళ అమ్మ చెప్పిందంట అప్పుడు కాకిపిల్ల ఏం చేసింది సరేనమ్మా నువ్వు చెప్పినట్లే వింటానమ్మా అందంట కాకిపిల్ల అప్పుడు వాళ్ళ అమ్మ కాకి వాళ్ళకి తినడానికి బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకురానికి వెళ్ళింది అనమాట ఆహారం తీసుకురానికి వెళ్ళింది అప్పుడు ఆ కాకిపిల్ల ఏం చేసింది మా అమ్మ నేను చల్లేయద్దంది కదా సరే చల్లేయని చెప్పి ఆడుతుంది అనమాట ఎగురుకుంటూ 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 ఆడుతుంది ఆడుతున్నప్పుడు ఆ కాకిపిల్ల అక్కడ వాళ్ళ అమ్మ ఏం చేసింది నీళ్ళు నింపి పెట్టి చల్లొద్దంది కదా కానీ ఆ కాకిపిల్ల వినలేదంట వాళ్ళ అమ్మ నింపి పెట్టిన నీళ్ళన్నీ పారిపోసిందంట ఆడుకుంటూ ఆడుకుంటూ చల్లేసిందంట ఏం చేసింది ఇలా మదర్ నేమ్ లేదంట మేము ఐక్యూఐ నంబర్ లేకున్నా సరే మేమన్నుండయా ఇది పక్కకు పెట్టి దాన్ని నేను సెట్ చేసుకుంటాను కూడా సెట్ కాదు అయితే చూడండి వాళ్ళ అమ్మ ఏం చేసింది నీళ్ళని నింపి పెట్టింది కదా పారిపోయొద్దని చెప్పింది కదా మరి కాకిపిల్ల ఏం చేసింది వాళ్ళ అమ్మ చెప్పినట్టు తిందా వినలేదు నీళ్ళన్నీ పారిపోసింది చల్లేసింది చల్లేసేసరికి దానికి ఆడింది కదా బాగా ఆడి 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 అలసిపోయింది బాగా దాహం వేస్తుందంట కాకిపిల్లకి అది వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళని ఏం చేసింది వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళని ఏం చేసింది నాని ఏం చేసింది కింద పారబోసింది నీళ్ళన్నీ చల్లిపోయినాయి తాగడానికి నీళ్ళే లేవు పాపం మా కాకిపిల్ల ఏడుస్తుందంట అమ్మా అమ్మ దాహం వేస్తుందమ్మా దాహం వేస్తా వాళ్ళ అమ్మ లేదు కదా వాళ్ళ అమ్మ ఆహారం గురించి బయటికి వెళ్ళింది కదా నాని నాని నేను చెప్పేటప్పుడు వినాలి కాకిపిల్ల కథ చెప్తున్నాం కదా వినాలి ఇక్కడి పాని మధ్య ఇక్కడ ఇవ్వలేలో కాకిపిల్ల నీళ్ళని చల్లేసింది వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి అనమాట ఏమంది మనకు తాగడానికి నీళ్ళు చాలా అవసరం నీళ్ళని తాగలేదు అని చెప్పింది కదా వాళ్ళ అమ్మ అయినా కాకిపిల్ల వినలేదు కదా అన్ని చల్లేసింది కదా అయితే కాకిపిల్ల చల్లేసిన తర్వాత వాళ్ళ అమ్మ చెప్పిందంతా గుర్తుకొచ్చిందంట అమ్మా నాకు చాలా దాహం వేస్తుందమ్మా చాలా దాహం వేస్తుందమ్మా అని ఏడుస్తుందంట కాకిపిల్ల అప్పుడు ఆ పక్కింట్లో అవ్వ కాకిందంట నడుచుకుంటూ మెల్లిగా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు మూలుగుతున్నావు అని అంటుందంట అప్పుడు కాకిపిల్ల ఏమందంట అమ్మ అవ్వా 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 నాకు చాలా దాహం వేస్తుందవ్వా మా ఇంట్లో నీళ్ళన్నీ పారబోసాను నాకు నీళ్లు లేవవ్వా అని ఏడుస్తుందంట అప్పుడు కాకిపిల్ల ఏం చేసిందంట వాళ్ళ ఇంట్లో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వబడు నీళ్లు తాగు అని తాగడానికి నీళ్ళు ఇచ్చిందంట అప్పుడు
కాకిపిల్ల గుడ్డు 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 అన్ని నీళ్ళు తాగేసిందంట. తాగేసి అమ్మయ్య నా కడుపు నిండిందవ్వా, మరి ఇప్పుడు ఏమర్థమైంది అని వాళ్ళ అవ్వ అడిగితే, అవ్వా నీళ్ళని వృధాగా వేస్ట్ చేయదు, అంటే వేస్ట్గా చల్లొద్దు, మనం వాడుకోవడానికే ఉపయోగించాలి అని అర్థమైంది. వాళ్ళ అమ్మ చెప్పింది అప్పుడు గుర్తుకొచ్చింది, అవును మా అమ్మ ఏం చెప్పింది, నీళ్ళు చల్లేయద్దు, నీళ్ళు మనకు చాలా అవసరం, వాటిని ఆదా చేసుకోవాలి అని చెప్పింది. నేను ఎప్పటి నుంచి అట్లనే చేస్తా, అసలు నీళ్ళు వేస్ట్ చెయ్యను, నేను తాగడానికి అవసరాలకే ఉపయోగిస్తాను అని చెప్పి కాకిపిల్ల అప్పుడు సంతోషంగా వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పింది. ఏమని, అమ్మ అమ్మ సారీ అమ్మా అని చెప్పింది. సారీ వాళ్ళ అమ్మకి వచ్చినాక సారీ చెప్పింది. మీరు కూడా నీళ్ళు వేస్ట్ చేసినప్పుడు మీ మమ్మీ వాళ్ళకు వద్దన్న పని చేసినప్పుడు మీ మమ్మీకి మీరు ఏం చెప్పాలి, సారీ మమ్మీ, సారీ డాడీ అని చెప్పాలి. ఏమని చెప్పాలి, సారీ చెప్పండి అందరు, సారీ చెప్పండి. సారీ మమ్మీ, సారీ డాడీ. ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పాలి, మనము వాళ్ళు వద్దన్నమని మనం చేసినప్పుడు వాళ్ళకి సారీ చెప్పాలి కదా. వద్దు అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్ళినారు అనుకోండి, సారీ డాడీ పోయాను మళ్ళీ ఎప్పుడూ వెళ్ళాను అక్కడికి అని చెప్పాలి. సరేనా పిల్లలు? మనం ఇవన్నీ మంచి అలవాటు, స్కూల్కి ఎందుకు వస్తున్నాము, మంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి, టీచర్ చెప్పినవన్నీ వినడానికి వస్తున్నాం, అవునా? మరి నేను చెప్పేటప్పుడు ఎంతమంది శ్రద్ధగా విన్నారు చెప్పండి, ఎవరు వింటున్నారు? అందరు విన్నారా? వెరీ గుడ్. ఒకసారి క్లాస్ కొట్టండి అందరికీ. ఎవరు వింటున్నారు? ఇలా రెండు ఫామ్స్ ఉన్నాయి, ఈ ఫామ్ తీసి ఈ ఫామ్ రెండు ఫామ్ ఒకటి దగ్గర తీసుకొని దాని